ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ కూటమి అంటే పూర్తిగా ఈ యొక్క జంబో ప్యాక్ ని అనౌన్స్ చేసి ఒక బిగ్గెస్ట్ జంబో ప్యాక్ అనౌన్స్ చేసినట్టుగా చరిత్రలో నిలిచారు. సో మరోవైపు ఓ మండల పార్టీ అధ్యక్షురాలకి ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా అవకాశం కల్పించారు. పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవికి. ఇక మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జిగా గుత్తికొండ ధనుంజయ్కి అవకాశం దొరికింది. సో పొలిట్ బ్యూరోకి సంబంధించి పేరు చెప్పి ప్రయత్నం చేస్తాను నేను. సో చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న తర్వాత కింజర పచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, శ్రీదేవి గంట్యాడ. సో గజపతి నగర్కి సంబంధించి ఒక మండలాధ్యక్షురాలకి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం దొరికింది. ఇక వంగలపు అనిత పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల వెంకటప్పారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల్ రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్, గుత్తికొండ ధనుంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్క ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు వీరందరూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటారు. సో ఇటు నారా లోకేష్కి ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫీషియో మెంబర్ నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు అండ్ లావు శ్రీకృష్ణ దేవరాయలకు అవకాశం దొరికింది. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ కూడా అవకాశం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, 185 మందితో రాష్ట్ర కమిటీ, అటు జాతీయ అధికార ప్రతినిధులు, ఎక్స్ అఫీషియోలుగా, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఒక జంబో ప్యాక్ అని చెప్పాలి. చిన్నపాటి ఒక మినీ పుస్తకాన్ని విడుదల చేసింది టీడీపీ పార్టీ. ఎలా చూడాలి? ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి? ఈ కమిటీల పైన టీడీపీ కార్యకర్తల రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా టీడీపీ ఈరోజు విడుదల చేసిన ఈ పాలిట్ బ్యూరో లేదు జాతీయ రాష్ట్ర కమిటీలు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఆహారంలో మాత్రం పెద్ద ఎత్తున అశ్వధ్వానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిలో ప్రధానంగా మనం చూసుకుంటే మనోజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాసరావు, అలాగే సీనియర్లకు అంటే కొత్త వారికి కూడా చాలా వరకు కూడా దీంట్లో అవకాశం ఇచ్చారు. సామాజిక కోణం కూడా నూతన కమిటీలో ఒక కూర్పులాగా మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించిన అనుభవం ఉన్న వాళ్ళందరికీ కూడా అధిష్టానం ఈసారి చాలా జంబో మీటింగ్ లో జంబో ఈ ప్యాకేజ్ లో ఖచ్చితంగా వాళ్ళని పెట్టిందని నేను చెప్పాలి. నామినేట్ పదవుల్లో అవకాశాలు రాని వారికి కూడా ఇక్కడ పదవులకి న్యాయం చేసే ఒక సిస్టాన్ని చేశారు. పాలిట్ బ్యూరోలో అనూహ్యమైన మార్పులు వచ్చే ప్రతి కమిటీలోనూ నూతన కొత్త టీమ్ ని రెడీ చేసే ప్రయత్నం చేశారు. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఒక టీమ్ గా రెడీ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3 జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని కూడా దీంట్లో పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్ గా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులుగా 59, రాష్ట్ర కార్యదర్శులుగా 77. అంటే ఈ మొత్తంగా కలిపితే చాలా పెద్ద జంబో టీమ్ ని రెడీ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో చాలా సమీకరణాలు వ్యక్తం చేశారు. మన అన్ని సమీకరణాలను బెరీజు వేసుకుని కమిటీలో కూర్పుపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పులో కొత్త వ్యవస్థని తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, అది చిన్నవాళ్ళ లేకపోతే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళ లేకపోతే మేజర్ గా ఉన్న వాళ్ళ అనే అంశాన్ని పక్కన పెట్టి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకుంటే ఒక మండల పార్టీ అధ్యక్షురాలుగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తిని పాలిట్ బ్యూరోలో ఒక చోటు కల్పించడం అనేది మామూలు వ్యవహారం కాదు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీలో పాలిట్ బ్యూరోలో గజపతి మండలం పార్టీ అధ్యక్షురాలుగా గంట్యాడ శ్రీదేవి. ఈ అమ్మాయి బేసిక్ గా ఒక మండల స్థాయి అధికారి, కానీ ఆ అమ్మాయిని
పూర్తిగా కూడా తీసుకొని ఒక పైలట్ బ్యూరోలో నంబరు కల్పించడం. రెండవది మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తిని కూడా అతను కూడా పైలట్ బ్యూరోలో తీసుకోవడం. అంటే కేవలం మండల స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా పెద్ద స్థాయిలో కల్పించే ప్రయత్నం చేయడం కూడా. అంటే రాష్ట్ర కమిటీలో దాదాపుగా 185 మంది ఉంటే దీంట్లో 50 మందికి మహిళలకి చోటు ఇచ్చే ప్రయత్నం చేశారు. పైలట్ బ్యూరో జాతీయ కమిటీల్లో కూడా మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించే పరిస్థితి కల్పించారు. 185 మంది రాష్ట్ర కమిటీల్లో 122 మంది పొరుగు స్థానాలకి, అంటే బీసీ నుంచి బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి అధిష్టానాన్ని కల్పించిన పరిస్థితి. దీంట్లో కానీ మనం కానీ చూసుకుంటే బీసీలు 77 మంది ఈసారి అవకాశం కల్పిస్తే, ఎస్సీలకి 25, ఎస్టీలకి 7, మైనారిటీ 13 మందికి ఈసారి కమిటీలో అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే బేసిక్ గా మనం ఒకసారి కానీ పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే బీసీలకు 40%, ఎస్సీలకి 25%, ఎస్టీలకు 3.8 అనుకుంటే 4%, మైనారిటీలకి 7%, 7%. ఈ లెక్కన వాళ్ళని కల్పించే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే బేసిక్ గా ఇది 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఒక అంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతుంది ఆ పార్టీ. 2029లో ఎలక్షన్ కి ఎలా మూవ్ కావాలి, ఆల్రెడీ ఇంకో 3 సంవత్సరాలు టైం ఉన్నప్పటికీ కూడా ఎలా పోవాలి, ఎలా ఈ ఆర్గనైజేషన్ ని తీసుకెళ్ళాలి ముందుకి. అందుకే అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసే దిశగా తీసుకెళ్లాడే ప్రయత్నం అయితే చేశారు. 33% అంటే నియోజకవర్గాల పునర్విభజన కానీ జరిగితే 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా పైలట్ బ్యూరోలో తీసుకునే వ్యవహారాన్ని చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు పార్టీ టీడీపీలో ఎప్పుడు ఇంత స్థాయిలో ప్రక్షాళన జరగలేదు. బట్ ఇప్పుడు ఈ వ్యవహారంగానే చూస్తే మాత్రం పెద్ద స్థాయిలో వ్యవహారాన్ని జరిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలు మొత్తానికి అనౌన్స్ చేశారు. ఒక జంబో ప్యాక్ని అనౌన్స్ చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇటు మంత్రి లోకేష్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్కి అవకాశం దొరికింది. మరికొంతమంది చాలా నూతనంగా రాజకీయాలకు సంబంధించి అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ కొత్త పర్సన్స్ని